మళ్ళీ పాటలు పాడు జ్యోతి ఇప్పుడే పెట్టారమ్మి తండాన రసిమల్లె. హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈ రోజు అయితే నేను ఒక సరికొత్త కాన్సెప్ట్ తో మీ ముందుకు వచ్చాను. ఇది మా గ్రామంలో జరిగే ఒక ట్రెడిషనల్ పండగ అన్నమాట. ఈ పండగ గురించి అయితే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మా కల్చర్ లో, మా విలేజ్ కల్చర్ లో ఏ విధంగా చేస్తారు, ఎందుకు చేస్తారు, ఈ పండగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అన్నది మీకు పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను ఆ పండగ ఆ గ్రామ దేవత దగ్గర ఉన్నాను. చూపిస్తాను, దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే పూర్తిగా చూడండి, మీకు చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే కొట్టేసుకోండి, ఎందుకంటే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ మీకు రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది 4 రాటలు వేసి, చెట్టు కింద 4 రాటలు వేసి, అంత 4 రాటలు అంటే ఆ 4 జాగలేసి, ఆ జాగల పైన 4 జాగలేసి, పైన ఏదో ఒక ఆకులు వేసేసి, ఆ కనిపిస్తుంది కదా అలాగా తాడు టైప్, అది చూస్తున్నారు కదా, ఇదిగో ఈ తాడు టైప్ ఇలా కట్టేసి అక్కడికి ఇక్కడికి పందిరికి కట్టేసి ఒక మామిడి చెట్టు కింద ఈ విధంగా ఎందుకు తయారు చేశారు అనేసి అనుకుంటున్నారా ఫ్రెండ్స్? వీడియోని అయితే పూర్తిగా చూడండి. నేను ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఈ పండగ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మా గ్రామంలో చేసుకునే ఒక అతి ముఖ్యమైన పండుగలో ఇది ఒకటి అన్నమాట. చాలా బాగుంటది, చాలా ఎంజాయ్ గా చేసే వాళ్ళు ముందు అయితే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు అన్నమాట. బట్ ఇప్పుడైతే అంత గ్రాండ్ గా చేయట్లేదు. అక్కడ కనిపిస్తుంది కదా, అది అన్నమాట మా గ్రామ దేవత అన్నమాట. ఫ్రెండ్స్, మా గ్రామ దేవత పేరు ఏంటంటే ఫ్రెండ్స్ సర్మదేవత తల్లి అన్నమాట. సర్మదేవత తల్లిని అయితే పూర్వీకులు మాకు మాడి చెట్టు కింద అయితే ఆ విధంగా కొలువు చేయడం జరిగింది. ఫ్రెండ్స్ చూడండి, మనోళ్ళనమాట మాకు అక్కడ కుకింగ్ చేసేది. ఈ రోజు పండగకి కావాల్సిన వంటని ఆ విధంగా తయారు చేస్తున్నారు 2 వంట కుక్కలు. ఏం వంట వండుతున్నారో చూడండి ఫ్రెండ్స్, మీకు అయితే చూపిస్తాను. ప్రజెంట్ ఎసరు అయితే అలా బాగా మరిగిపోతుంది. అదిగోనన్నమాట ఈ నానా రకాల పప్పులు అన్నమాట. మా గ్రామంలో ప్రతి ఒక్క ఇంటి నుండి తీసుకొస్తారు. గ్రామంలో ఎటువంటి పప్పులు ఇచ్చినా గానీ తీసుకుంటారు. ఆ పప్పులన్నింటినీ ఒక దగ్గరికి తీసుకొని వాటిని అయితే ఈ పండక్కి ఆ విధంగా ఉడికించడం జరుగుతుంది. ఆ పప్పుల్ని మాత్రమే మేము ఈ పండక్కి ప్రసాదంగా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అదేనమాట ఈ రోజు వంట. మాకు ఈ పండక్కి స్పెషల్ అదేనమాట. ఎటువంటి బిర్యానీలు, ఎటువంటి రైస్ ఫుడ్ ఇలాంటిది ఏమి వండుకోవడం అయితే జరగదు. ఈ విధమైన ప్రసాదాన్ని ఈ పండగలో మేమైతే తినడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మా పెద్దలు పెట్టిన ఆచారం ఫ్రెండ్స్. దీన్ని అయితే మేము ఎక్కడ జవదాటడం లేదు. మా పెద్దలు చెప్తారు, ఎందుకంటే ఇలాంటి ఆచారాలను ఎప్పుడు మనం జవదాటకూడదు. పూర్వీకులు మన మంచి గురిండే పెట్టారు కాబట్టి మనల్ని అయితే అవి పాటించుకోవాలి. మన గ్రామ దేవతలు అయితే మనల్ని కాపాడుతాయని చెప్తుంటారు కాబట్టి మేమైతే అటువంటి ఆచారాలను ఎక్కడెక్కడ జవదాటకుండా ప్రతి ఒక్కటి చేయడం జరుగుతుంది. ఈ పండగ పూర్తి ఎంజాయ్మెంట్, పూర్తి సెలబ్రేషన్స్ అనేవి ఈవినింగ్ స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటది. వీడియోని అయితే పూర్తిగా చూసేయండి, మధ్యలో అయితే స్క్రిప్ట్ చేయకండి, ఎందుకంటే ఈ వీడియో లాస్ట్ లో ఇంకా చాలా బాగుంటది అనమాట. చాలా సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉంటాయి మీకైతే పూర్తిగా చూపిస్తాము. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, మేమైతే అక్కడ ఆ వంటకు యూజ్ చేసేవి ఓన్లీ మిరపకాయలు, ఉప్పు మాత్రమే యూజ్ చేయాలి ఫ్రెండ్స్. అంతకు మించి ఏమి యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది మా పూర్వీకులు పెట్టిన ఆచారం కాబట్టి అవి మాత్రమే యూజ్ చేయాలి. ఈ మొత్తానికి మిరపకాయలు అయితే వేసి వంటను అయితే రెడీ చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, చూడండి, రెడీ అవుతుంది అన్నమాట. వంట అనేది రెడీ అవుతుంది. ఎలా ఉడికింది ఏటన్నది మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. అంటే అదే స్పెషల్. ఇదేటి ఇలాగ ఉంది అనుకుంటున్నారా ఫ్రెండ్స్? ఇదేనమాట మా పండగ స్పెషల్. మొత్తం తిప్పే తమ్ముడు. దీన్ని అయితే మేము ఇప్పుడు సాయంకాలము మా పండగ స్పెషల్ కింద దీన్నే ఫుడ్ గా తింటామన్నమాట. మా గ్రామస్తులం అందరం తింటాము. అది ఏ విధంగా పంచుతారు, ఎలా తింటామన్నది మీకు అయితే చూపిస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకు అయితే చాలా బాగుంటది వీడియో. ఫ్రెండ్స్ మొత్తానికి చూడండి, ఈవినింగ్ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయి. ఏం కనబడుతున్నావురా, పుష్పరాజులా కనబడుతున్నాయి కదరా. అటు అగ్గి పెట్టండి రా, కనీసం లైటింగ్ లేకపోయినా అగ్గి పెట్టండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ మా గ్రామ పూజారి అయితే గ్రామ దేవతకి పూజ అనేది చేయటం జరుగుతుంది. ఈ పూజ చేసిన తర్వాత మేము తయారు చేసిన ప్రసాదాన్ని అయితే ఊర్లో అందరికి, చిన్నపిల్లలకి, పెద్దోళ్ళకి, ముసలోళ్ళకి అందరికీ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అది తిన్న తర్వాత అయితే మా ఊళ్ళో పాటలతో చాలా విధంగా, చాలా ఎక్సలెంట్ గా, చాలా సూపర్ గా ఎంజాయ్మెంట్ అయితే చేస్తారు. ఆ ఎంజాయ్మెంట్ ఎలాగుంటది, ఏ విధంగా ఉంటది అన్నది ఈ వీడియో అయితే ఫుల్ గా చూసేయండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకండి, చివరి దాకా చూడండి. ఎవరితో మాట్లాడుతున్నారు? అబ్బా బుజ్జిబాబు, ఇటు ఒరే మాట్లాడ, మరి చిక్కుపడుతూ ఎట్రా. బుజ్జి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు బుజ్జి.
చూడండి ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే పండగ సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. మా వాళ్ళు అయితే కొంతమంది చలికి మంట పెట్టుకొని కాగుతున్నారు, కొంతమంది అయితే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ చూడండి పూజారి గారు అయితే ప్రసాదాన్ని దేవుడికి పెట్టిన తర్వాత చిన్నపిల్లలకైతే పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, మా పూర్వీకుల ఆచారం ప్రకారం ఓన్లీ చిన్నపిల్లలకు మాత్రమే ఆ దేవుడి ప్రసాదం అనేది పెట్టాలి, పెద్దోళ్ళకి అయితే అసలు ఇవ్వకూడదు. మరి ఎందుకు పెట్టారో ఏంటో మాకైతే తెలియదు కానీ ఫ్రెండ్స్, మేమైతే ప్రజెంట్ ఆ పూజారి ప్రకారం ఆ పెద్దలు మనకు చెప్పిన దాని ప్రకారమే మేము పాటిస్తాము. ఎందుకంటే ఫ్రెండ్స్, మన గ్రామ దేవత కాబట్టి, అది మన గ్రామానికి రక్షించే దేవత కాబట్టి దాన్ని అయితే మనం జాగ్రత్తగా ఎటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా పెద్దలు పెట్టినట్టే పాటించాలని మా నమ్మకం అన్నమాట. సో దాన్ని అయితే మేము తూచ తప్పకుండా పాటిస్తుంటాము. వీడియో అయితే చివరి దాకా చూడండి, చాలా బాగుంటాయి. పండుగ సెలబ్రేషన్స్ చాలా సూపర్ గా ఉంటాయి. రండి ఇలారా ఇలారా పండు పైకి రా. దేవుడు కాపాడారు. చూసి వస్తా అంతే కింద చూసుకుంటా మడిచి చూసి పులి లేరా పులి ఇది లేరా పులి ఈ పీరికి పులి పోగల పోతిని పోతిని పోగల పోతిని కలిపే గుగ్గులు తెమ్మని కలిపిద్దాం కలిపిద్దాం లేరా అంతేలా పోయి నీ వెయ్యి మరి వాడు వాడు చుట్టాలి వాడు వెయ్యాల దేవి ఎత్తుడు వారు. ఫ్రెండ్స్ చూడండి, మన వాళ్ళు అయితే పండగ పాటలు ఏ విధంగా పాడుతున్నారో మన ఊరి లేడీస్ ఒకసారి చూసి ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పుడే కొట్టంగా పెట్టారమ్మి తండానాల సిరిమల్లె ఇప్పుడే పెట్టన సోపలేదా తండానాల సిరిమల్లె ఇప్పుడే పెట్టన సోపలేదా తండానాల సిరిమల్లె పెట్టారమ్మి తండానాల సిరిమల్లె పెట్టారమ్మి తండానాల సిరిమల్లె ఇప్పుడే పెట్టన సోపలేదా బియ్యాలేనే పోయారమ్మి తందానాల సిరిమల్లె ఇప్పుడే పోయాన చూపులేదా తందానాల సిరిమల్లె ఇప్పుడే పోయాన చూపులేదా తందానాల సిరిమల్లె. చూడండి ఫ్రెండ్స్, ప్రజెంట్ మన ఊరి లేడీస్ ఈ విధంగా పాటలతో అయితే ఫుల్ ఎంజాయ్ చేయడం జరిగింది. ఎంజాయ్మెంట్ అయిపోయిన తర్వాత మన గ్రామంలో వంట చేసిన ప్రసాదాన్ని అయితే మన గ్రామంలో ప్రతి ఒక్కరికి ఈ విధంగా అయితే పంచడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మన వాళ్ళు ఏ విధంగా పంచుతున్నారు. ఆ కేరేస్తారు పంచిపోతుంది. ఫోన్ తీసుకో లైటర్ పట్టాను. నీ పోతాడు నేను ఎందుకు బాగా దేవుడి ప్రసాదం ఎలా ఉన్నది? బాగుండకపోతే
ఆగిన తర్వాత తర్వాత అట్లా ఇలా పట్టుకోండి. రెండింటికి పట్టుకోండి. ఒరే అల్లుడా నీకు తెలియదు కక్కుర్తి పడకరా బాబు రెండింటిలో కానీ మరి వెయ్. అవి చెల్లి కొంచెం ఇంకా ఇంకా మోగుతా ఉన్నారా? లేదంటే ఇక్కడ ఉండు కక్కుర్తా ఈసారి సరిపెట్టు వస్తున్నారు మళ్ళీ వస్తున్నారు బాగుంది మళ్ళీ వస్తున్నారు అలా పోయి 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 అలా సరిపెట్టు కొనుక్కొని పోయి కొనుక్కొని పోయి వెయ్యి బామారి కొనుక్కొని వెయ్యి కొనుక్కొని వెయ్యి మళ్ళీ సాడుతారు మళ్ళీ వస్తారు కొనుక్కొని వెయ్యి కొనుక్కొని వెయ్యి అక్కడ పోయి రండి రండి అమ్మా రండి కొన్ని ఉన్నాయి ఇంకా కొన్ని ఉన్నాయి రండి 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 కొన్ని ఉన్నాయి రండి అయిపోయి ఇంకా రావద్దు అయిపోయి ఒక 5 రావచ్చు. ఇక్కడ తింటారు పాప మీరు చూస్తాను. అయిపోయి రావద్దు కుకింగ్ అయిపోయి ఓకే ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే ఈ పండగ సెలబ్రేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళటం అయితే జరుగుతుంది. ఈ పండగని మేమైతే పప్పు పండగ అంటాం ఫ్రెండ్స్. మా గ్రామంలో అయితే దీన్ని పప్పు పండగ అంటారు. ఈ గ్రామంలో ఎటువంటి పండుగలు ఏమైనా చేసుకుంటే కనుక కంపల్సరీగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అదే విధంగా నా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. కొత్తగా నా వీడియోని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మానేయకండి. ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ తో అయితే నేనైతే మీ ముందుండడం జరుగుతుంది. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బై బై, జై జవాన్, జై కిసాన్.